महावीरं ब्रह्मविष्णुशिवात्मिकं करुणार्कप्रभोशान्तं रामदूतं नमाम्यहम् उल्लङ्घ्य सिन्धोत्सलं सलीलं यशोकवह्निः जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां तं नमामि प्राञ्जलिराञ्जनेयम् बुद्धिर्बलमयशो धैर्यं निर्भयत्वं मरोगता अजाढ्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। जय श्रीमन्नारायण, जय श्रीराम। श्री నెట్టికంటి ఆంజనేయ స్వామివారి దేవస్థానం కసాపురం, గుంతకల్ల మండలం, అనంతపురం జిల్లా. పూర్వము 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయల గురువు వ్యాసరాయ ప్రతిష్ఠితమైనది ఈ దేవస్థానము. కృష్ణదేవరాయల వారికి కూహు దుష్టగండము ఉందని వ్యాసరాయల వారు తలంచి కొన్ని ఘడియలు తాను రాజ్యపాలన గావించవలనని తాను రాజ్యాభిషక్తుడై దేశ పర్యటన చేస్తూ ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న శిల్పగిరి, ప్రస్తుతం చిప్పగిరిలో రాత్రి ఆయన బస చేసినప్పుడు స్వామివారు కలలో కనపడి, నేను కొన్ని యోజనాల దూరంలో, కొన్ని క్రోసుల దూరంలో నెట్టికల్లను గ్రామం ఉన్నది, అక్కడ భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాను, తిరిగి నన్ను ప్రతిష్ఠించు అని స్వామి చెప్పి అంతర్ధానమయ్యాడు. ఉదయం లేచిన తర్వాత ఆయన స్నానాధికాలు ముగించుకొని జపతపాదులన్నీ ముగించుకొని కసాపురానికి వచ్చి, నెట్టికల్ గ్రామానికి వచ్చి, ఇక్కడ భూగర్భంలో ఉన్న స్వామివారికి నిదర్శనంగా ఎండు వేపపుల్ల చిగుర్చి దానికి స్వామివారు భూగర్భంలోంచి తీసి ఆయనను ప్రతిష్ఠించి ఇక్కడ ఉండే స్వామివారి సేవకు అర్చకులను మడులు మాన్యాలు ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడ విశేషంగా స్వామివారికి శ్రావణ మాసము, కార్తీకము, వైశాఖ మాసము, మార్గశిర మాసం. మార్గశిర మాసంలో స్వామివారికి అత్యంత వైభవంగా హనుమాన్ మాలా దీక్ష చేస్తారు. ఇక్కడ ఈ కార్తీక శుద్ధ పాడ్యము నుంచి మార్గశిర శుద్ధ త్రయోదశి వరకు స్వామివారికి ఈ మాలాధారణ 41 రోజులు జరుగుతుంది. ఈ 41 రోజులు స్వామివారికి మాల వేసిన వాళ్ళు ఎంతో నిష్ఠతో స్వామివారికి ఏకభుక్తంతో స్వామివారికి ఈ సేవ చేసి ఆయన అనుగ్రహము పొంది వెళ్ళిపోతారు. ఈ 41 రోజుల తర్వాత స్వామివారికి ఆ ద్రవ్యాలతో, వాళ్ళు తీసుకొచ్చిన ద్రవ్యాలతో విశేషంగా స్వామివారికి మహాభిషేకము, స్వామివారికి వజ్రకవచ సేవ ఇవన్నీ జరుగుతాయి. తర్వాత వాళ్ళు తమ అభీష్టాలను నెరవేర్చుకొని స్వామివారికి పాత్రలు అవుతారు. ఇక్కడ స్వామివారికి విశేషంగా ప్రాకారోత్సవాలు నిర్వహించబడతాయి. శనివారము, మంగళవారము ప్రాకారోత్సవాలు నిర్వహించబడతాయి. స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం రోజు స్వామివారికి విశేషంగా పవమాన హోమము, మన్యుసూక్త హోమము, స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు జరుగుతాయి. స్వామివారి శ్రీరామచంద్రుల వారి జన్మ నక్షత్రము పునర్వసు నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు కూడా జరుగుతాయి. ఇక్కడ విశేషంగా శనివారము, మంగళవారము అధిక సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి, బెంగళూరు, తమిళనాడు నుంచి మద్రాసు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం నుంచి చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తాదులు శనివారం, మంగళవారం స్వామివారిని దర్శించుకొని వెళ్తారు. విశేషంగా ఇప్పుడు వైశాఖ మాసే కృష్ణాయాం మందవాసరే పూర్వాభాద్ర నక్షత్రాయ ఆంజనేయాయ మంగళం అని స్వామివారు వైశాఖ మాసంలో కృష్ణపక్షమి దశమి రోజు స్వామివారు పుట్టారని ప్రతీతి. ఈ వైశాఖ మాసంలో స్వామివారికి 5 రోజులు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు ఒక్కో రకంగా సేవలు. మొదటి రోజు సాయంత్రము లక్షార్చన జరుగుతుంది. ఈ 5 రోజులు 5 రకాల ద్రవ్యాలతో స్వామివారికి లక్షార్చన నిర్వహించబడుతుంది. ఈరోజు స్వామివారికి అలంకారము, అభిషేకం జరుగుతున్నది. తర్వాత సాయంత్రం వచ్చేసి స్వామివారికి ఉత్సవ విగ్రహానికి లక్షార్చన మల్లెపూలతో చేస్తారు. రేపు స్వామివారికి వజ్రకవచ సేవ, రేపు ముగింపు, రేపు పూర్ణాహుతి కార్యక్రమం రేపు ఉంటుంది.